హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు ఈ వీడియోలో 9th క్లాస్ నుండి 5th లెసన్ ఫుట్బాల్ అనేటువంటి లెసన్ ని క్లియర్ గా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా ఫుట్బాల్ అంటే ప్రపంచంలోనే అత్యధిక మంది చూసేటువంటి గేమ్ ఏదైనా ఉందంటే అది ఫుట్బాల్ అండి. అలాగే ఎక్కువ మంది ఆడేటువంటి ఆట కూడా ఫుట్బాల్ అండి. మనం సహజంగా క్రికెట్ అనుకుంటాం, క్రికెట్ కాదండి. ప్రపంచంలో ఎక్కువ మంది ఆడేటువంటి ఆట ఫుట్బాల్. ఎక్కువ మంది వీక్షించే ఆట కూడా ఫుట్బాల్ అండి. మరి ఈ ఫుట్బాల్ లో 11 మంది ప్లేయర్స్ ఉంటారు, 2 టీమ్స్ ఉంటాయి. ఆ 2 టీమ్స్ మధ్య 90 నిమిషాల పాటు మ్యాచ్ జరుగుతుంది. 2 సెషన్స్ గా 45 నిమిషాలు 45 నిమిషాలని 2 భాగాలుగా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ని ఎక్కువ మంది వీక్షిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆట ఫుట్బాల్. దాని గురించి మనకి 9th క్లాస్ లో ఒక అద్భుతమైన లెసన్ సంస్మరణగా ఇవ్వడం జరిగిందండి. సంస్మరణ అంటే సంస్మరణని సమీక్ష చేస్తే సమ్ ప్లస్ స్మరణ, సమ్ ప్లస్ స్మరణ అంటే ఒక మంచి యాద్ అండి. యాద్ అంటే ఒక స్వీట్ మెమొరీ అండి, మంచి జ్ఞాపకం. సంస్మరణకు అర్థమవుతాయి అచ్చి యాద్ అంటే రచయిత తన స్వీట్ మెమొరీని, తన చిన్ననాటి స్వీట్ మెమొరీని మనకి అందంగా ఒక పాఠం ద్వారా వర్ణిస్తున్నారు. ఆ పాఠం టైటిలే ఫుట్బాల్. ముందుగా చిత్రంలోని चित्र में क्या दिखाई दे रहा? चित्र में 2 विद्यार्थी है और टेबल टेनिस का बल्ला है, बैट है, टेबल टेनिस का बैट है और पतक है. दूसरा प्रश्न है, वे क्या कह रहे हैं? वे एक दूसरे से प्रशंसा कर रहे हैं और जीत के बारे में बातचीत कर रहे हैं. तीसरा प्रश्न में और खेल के बारे में एक दूसरे से कुछ बातचीत करना चाहते हैं. का उद्देश्य है खेलों से लाभ అవుతుందండి. క్వశ్చన్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్దేశాన్ని खेलों से क्या क्या लाभ होते हैं అన్నా కూడా ఈ ఉద్దేశంలో పాయింట్స్ రాసి సరిపోతుందండి. खेल हमारे जीवन का, జీవన్ అంటే జిందగీ అంటే జీవన్ కా మన జీవితానికి అనోఖా యూనిక్ అండి. ఈ యూనిక్ అద్భుతమైనటువంటి వండర్ఫుల్ అండి, అరుదైనటువంటి రేర్ గా మనకు లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంగ్ హే. అంగ్ మీన్స్ పార్ట్ అండి, అంగ్ మీన్స్ పార్ట్. మన జీవితంలో అద్భుతమైన పార్ట్, మన జీవితంలో అరుదుగా ఉండేటువంటి పార్ట్, అద్భుతంగా యూనిక్ గా మనకు లభించినటువంటి అవకాశం ఏంటంటే అంటే అది ఖేలం సే మనోరంజన్ హోతా హే. ఆటలు ఆడడం ద్వారా మనోరంజన్ హోతా హే. మనోరంజన్ సమీక్షదండి. మనః ప్లస్ రంజన్ అండి. మనః ప్లస్ రంజన్, మనోరంజన్. మనః ప్లస్ రంజన్ అండి, ఎంటర్టైన్మెంట్. మనకి ఆటలు ఆడడం ద్వారా మనకి ఎంటర్టైన్మెంట్ లభిస్తుందండి. ఫస్ట్ పాయింట్ లాభాల్లో మనం రాసుకోవచ్చు అండి. ఆటలు ఆడడం ద్వారా మనకి ఏం లభిస్తుందండి? ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. మానసిక ఇక్కడండి. మానసిక ప్రత్యయం ఏంటంటే మానసిక శారీరక ఇక్కడ కూడా ఇక్కడండి. మానసిక మెంటల్ గా మరియు ఫిజికల్ గా వికాస్ హోతా హే. డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మనం మెంటల్ గా ఆటలాడటం ద్వారా మెంటల్ గా స్ట్రెంగ్తెన్ అవుతాం, అలాగే ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉంటాం. ఈ 2వ పాయింట్ గా మనం రాసుకోవచ్చండి. ఖేలం సే అనుశాసన్ డిసిప్లిన్ అండి. అనేది ఉపసర్గ అవుతుందండి. ఉపసర్గ అవుతుంది. अनुशासन. खेलों से अनुशासन व नियमों का पालन करने की प्रेरणा भी मिलती है. रूल्स అండ్ రెగ్యులేషన్స్ ని పాటించడం అనేది మన ఆటల ద్వారా మనం నేర్చుకుంటామండి. మన జీవితంలో కూడా ఒక డిసిప్లిన్ గా ఉండేటువంటి విధానాన్ని మనం ఆటల ద్వారా నేర్చుకుంటాం. బాగా ఆటలాడేటువంటి వ్యక్తి మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతుంటారు. खेलों से అనుశాసన్ అంటే డిసిప్లిన్ అండి. నియమం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంకో పాలన కన్నా వాటిని పాటించేటువంటి ప్రేరణ కూడా మనకు లభిస్తుంది. మన జీవితంలో కూడా ఎక్కడైనా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటిస్తూ ఉంటాం అంటే దానికి కారణం మనం ఆడినటువంటి ఆటలు కూడా. खेल भावना के साथ साथ ఆటల్లో కేవలం ఆటలాడేటువంటి ఫీలింగ్ ఒకటే కదండి. భావన ఏకవచన్, భావనాయే బహువచనం అవుతుంది. కే సాత్ సాత్ అలాంగ్ విత్ దట్ సహయోగ్ ఆపోజిట్ అసహయోగ్ అండి. కోఆపరేషన్, సహయోగ్. నాన్ కోఆపరేషన్ మనం ఏమంటాం అంటే అసహయోగ్ అంటామండి. కోఆపరేషన్ ఒకరినొకరు ఆటల్లో ఆ టీమ్ లో ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారండి. సహనంగా ఉండడం కూడా మనం ఆటల ద్వారా నేర్చుకుంటాం. అలాగే లీడర్షిప్ అండి. నేతృత్వం అంటే లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. అనుశాసన్ ఇలా మనం అనుకున్నాం కదండి. డిసిప్లిన్ గా ఉండడం అనేది అలాంటి భావనలు కూడా మనకు ఆటల ద్వారా మనకు కలుగుతాయి. సో ఆటల ద్వారా మనకు అనేక లాభాలు ఉన్నాయి. ఆ ఖేల్లో ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఫుట్బాల్ అండి. రచయిత తన చిన్ననాటి స్వీట్ మెమొరీని మనతో పంచుకుంటున్నారు. రచయిత ఏమంటారో చూద్దామండి. అసలు వెళ్దామండి. ఫుట్బాల్ ప్రాయः अक्सर తరచుగా మన स्कूल में अक्सर हमारे सभी स्कूलों में स्कूल का अर्थ होता है पाठशाला, विद्या मंदिर, विद्यालय, पाठशाला, विद्या मंदिर, विद्यालय. सभी स्कूलों में
ఫుట్బాల్ అనేది మన తరచుగా హమారే సభీ స్కూల్లో మన అందరి పాఠశాలలో ఖేలా జాతా హై. అందరి పాఠశాలలో ఆడేటువంటి ఆట ఏంటయ్యా అంటే ఫుట్బాల్ అండి. ఈ ఫుట్బాల్ అనేది మన అందరి స్కూల్స్ లో మనం ఆడేటువంటి ఒక ఆట అండి ఈ ఫుట్బాల్ అనేది. और मिला फुटबॉल मिला ఈ ఫుట్బాల్ మనకు దొరికితే చాలు, ఆ బాల్ కనుక మనకు దొరికితే ఆ బాల్ తీసుకుంటాం మిలా और लेकर खेलने निकल गए. ఫుట్బాల్ దొరికితే చాలు మనం ఫుట్బాల్ ఆడుకుంటాం. సహజంగా ఇప్పుడు మన సౌత్ లో అన్ని ఎక్కువగా మనం క్రికెట్ ఆడుకుంటాం. బ్యాట్ దొరికితే ఏదైనా కర్ర దొరికినా అలాంటి దొరికితే మనం క్రికెట్ లాగా బ్యాట్ లాగా ఆడుతుంటాం. అట్లాగే ఇది ఎక్కువగా నార్త్ సైడ్ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా బాల్ దొరికితే చాలు అక్కడ ఫుట్బాల్ ఆడడం అనేది జరుగుతూ ఉంటుంది. और ये भी हम लोग వాలీబాల్ తో खेलते ही आए हैं. అలాగే మేము వాలీబాల్ ఆడుతూ వచ్చాం. మొదటి కూడా వాలీబాల్ అంటే చేతితో ఆడేటువంటి ఆట ఏదైతే ఉందో ఆ వాలీబాల్ ఏదైతే ఉందో ఆ వాలీబాల్ తో ఆడుతూ వచ్చాం. ఆడుతూ వాలీబాల్ ఆడుతూ इस तरह खेलते ఆడుతూ ఫుట్బాల్ भी खेलने का शौक पैदा हुआ. शौक అంటే పసంద్ అండి, షౌక్ అంటే పసంద్, ఇష్టం కలిగిందండి. मेरा प्रिय खेल बन गया. నా ప్రియమైన ఆటగా మారిపోయింది, నాకు ఇష్టమైన ఆటగా మారిపోయింది. ప్రియ ఖేల్ అనేటువంటిది జనరలైజ్ రావడానికి 9th క్లాస్ వాళ్ళకి అవకాశం ఉంటుందండి. అప్పుడు మీరు ఏదైనా ఒక ఆట గురించి రాయొచ్చు. ప్రియ ఖేల్ అని హెడ్డింగ్ పెట్టి క్రికెట్ గానీ ఫుట్బాల్ గానీ ఏదైనా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. సో రచయిత ఇక్కడ గమనించినట్లయితే ప్రతి పాఠశాలలో కూడా ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. అలాగే వాలీబాల్ ఆడుతూ రచయిత కూడా ఫుట్బాల్ ఆడాలనేటువంటి కోరిక కలిగింది. ఆ కోరిక చివరికి ఎలా అయిపోయిందంటే ఆ ప్రియమైన ఆటగా ఫుట్బాల్ అయిపోయింది. రచయితకి ఈ ఫుట్బాల్ అనేది ప్రియమైన ఆటగా మారిపోయిన తర్వాత క్యా దిన్ క్యా రాత్, దిన్ రాత్ అనేవి ఆపోజిట్ అండి. పగలేంటి రాత్రి ఏంటి. క్యా ఖేత్ అంటే ఫీల్డ్ అండి, పొలాలు గాని ఖాళీ పొలాలు దొరికితే చాలు. ఆర్ క్యా మైదాన్ అంటే ప్లే గ్రౌండ్ అండి. మైదాన్ అంటే ఆట స్థలం. ఏదైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నా మనం ఆట స్థలాలు దొరకని, గ్రౌండ్స్ దొరకని, లేకపోతే పొలాలు దొరకని, రాత్రి ఏంది పగలేంది. జబ్ సమయం మిలా, సమయం అంటే టైం అండి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రచయిత ఏం చేసేవాడయ్యా అంటే మై హూ నేనున్నాను, और मेरा ఫుట్బాల్, నేనున్నాను నాతో పాటు నా ఫుట్బాల్ ఉంది. చిన్నప్పుడు అంతే కదండి, మనకు బ్యాట్ దొరికితే చాలు ఎప్పుడు ఉదయం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ప్లే గ్రౌండ్ లేదు, సందు లేదు, ఎక్కడ రోడ్డు మీద కనబడగా మనం క్రికెట్ ఆడుతుండే వాళ్ళం. సో మన చేతిలో బ్యాట్ ఉండేది ఖచ్చితంగా. సో అలాగే ఇక్కడ కూడా రచయిత దగ్గర బాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, తనున్నాడు, తన ఫుట్బాల్ ఉంది. రాత్రి లేదు, పగలు లేదు, పొలాలు లేవు, ఆట స్థలాలు లేవు, ఎక్కడ కూడా తన ఇద్దరు ఉన్నారు. शुरू में, शुरू का अर्थ होता है आरंभ, शुरू का अर्थ होता है आरंभ में, प्रारंभ में. शुरू में तो मैं अकेला ही फुटबॉल खेलता रहा. फर्स्ट నేను నా కాలుతో నేను ఒక్కడే ఫుట్బాల్ ఆడుతూ వచ్చాను. మనం కూడా అంతే, బ్యాట్ తీసుకొని అటు ఇటు కొడుతూ ఉంటాం, ఎవరితో ఆడం. మనం మొదటి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు शुरू में मैं अकेला ही फुटबॉल खेलता रहा, ఒంటరిగా ఆడుకుంటూ ఉండేవాడిని. तब यह मेरे लिए खिलौना था. అప్పుడు నేను ఒంటరిగా ఆడుకుంటున్నప్పుడు ఈ ఫుట్బాల్ అనేది నాకు ఖిలౌనా ఆట వస్తువు. ఖిలౌనా ఏకవచన్, ఖిలౌనే బహువచన్ అండి. టూ ఆట వస్తువులు. మొదట్లో ఇది నాకు ఒక ఆట వస్తువు మాత్రమే. बाद में मालूम हुआ, ज्ञान हुआ, मालूम होना यह सबकी चीज है. चीज అనేది కూడా ఇంపార్టెంట్ అండి. చీజ్ ఏకవచన్, చీజే బహువచనం. తర్వాత తెలిసింది ఇది ఆట వస్తువు కాదు, ఇది అందరి వస్తువు అన్న విషయం నాకు అర్థమైంది. ఫుట్బాల్ అన్నది నా ఒక్కరి వస్తువు కాదు, అందరి వస్తువు అన్న విషయం తెలిసింది. అనోఖీ చీజ్ హే, ఇది ఒక యూనిక్ వస్తువు, ఒక వండర్ఫుల్ వస్తువు, ఒక అద్భుతమైన వస్తువు అన్న విషయం నాకు అందరికీ అర్థమైంది. ఫుట్బాల్ సబ్కీ చీజ్ హే. ఎస్, ఇది నా ఒక్కరిది కాదు, కొన్ని లక్షల మంది ఈ ఆటను ఆడతారు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈ ఆటను చూస్తారు, కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఈ ఆట మీద జరుగుతుంది. సో ఫుట్బాల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గేమ్ గా, అత్యధిక మంది వ్యూస్ ఉండేటువంటి గేమ్ గా ప్రసిద్ధి చెందింది. దో టీమే ఖేల్తీ హై. ఇందులో 2 టీమ్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్నామండి, 11 మెంబర్స్, 11 మెంబర్స్ తో టీం ఉంటుంది. గోల్ కీపర్ తో కలిపండి, గోల్ కీపర్ తో కలిపి హజారంలో देखते हैं, వేలాది మంది ఈ ఫుట్బాల్ మ్యాచెస్ ని చూడడం జరుగుతుంది. వేలాది కాదండి, లక్షలాది మంది ఈ ఫుట్బాల్ మ్యాచెస్ ని చూస్తూ ఉంటారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దామండి. ఫుట్బాల్ కా ఖేల్ అకేలే ఏక్ ఆద్మీ కా ఖేల్ నహీ. ఫుట్బాల్ అనేది ఒంటరిగా, ఫుట్బాల్ అనేది అకేలే అంటే ఒంటరిగా ఆడుకునేటువంటి ఏక్ ఆద్మీ కా ఖేల్ నహీ. ఒక మనిషి యొక్క, ఆద్మీ అంటే మనుష్య అండి, ఆద్మీ మనుష్య, ఏక్ మనుష్య కా ఖేల్ నహీ, ఒక మనిషి ఆడే ఆట కాదండి. యహ టీమ్ కా ఖేల్ హై. ఆల్రెడీ చెప్పుకున్నామండి, 2 టీమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఒక్కో టీమ్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని చెప్పుకున్నామండి, 11 మంది ప్లేయర్స్ ఉంటారు. ఖేల్ హై, టీమ్ కా ఖేల్ హై, ఇది టీమ్ గా ఆడేటువంటి ఆట అండి. మిల్జుల్ కర్ ఖేల్నే కా ఖేల్ హై. మిల్జుల్ కర్ టుగెదర్, కలిసి మెలిసి ఆడేటువంటి ఆట అండి. టుగెదర్ కలిసి మెలిసి, ఖేల్నే కా ఖేల్ హై, కలిసి మెలిసి ఆడేటువంటి ఆట అండి. యహ
यह తాకత్ और తాకత్ అంటే శక్తి అండి. తాకత్ అంటే శక్తి సంబంధించింది, మన సావధానం సంబంధించింది, మన ఎలర్ట్నెస్ ని, మన యొక్క బలాన్ని, మన స్ట్రెంత్ ని కా ఖేల్ హై. ఇది మన స్ట్రెంత్ కి సంబంధించిన, మన ఎలర్ట్నెస్ సంబంధించిన ఆట అండి. యహ చుస్తీ అంటే స్కిల్ అండి. చుస్తీ అంటే స్కిల్ అండి, మన స్కిల్స్ కి సంబంధించిన ఆట అండి, స్కిల్ అండి. యహ చుస్తీ ఆగా ఖేల్ హై. యా నజర్ కా ఖేల్ హై. నజర్ అంటే దృష్టి అండి. నజర్ అంటే దృష్టి పెట్టి మరి జాగ్రత్తగా ఆడాలండి. దేనిపైన దృష్టి పెట్టాలి? చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూడండి. ఫుట్బాల్ పర్ నజర్, ఫుట్బాల్ పైన దృష్టి కాన్సన్ట్రేట్ చేయాలి. సాథియం పర్ నజర్, సాథి మిత్ర అండి. సాథి మిత్ర, సంగి సాథి దోస్త్. అది ఎవరైతే టీమ్మేట్స్ ఉన్నారో వాళ్ళంతా మన ఫ్రెండ్స్ అండి. వాళ్ళ పైన కూడా మనం దృష్టి పెట్టాలి. ఫుట్బాల్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, మన టీమ్మేట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. విపక్షీయం పర్ నజర్, వి అనేది ఉపసర్గ అవుతుంది. విపక్షీయం పర్ నజర్, ఇక్కడ ఆపోనెంట్స్ పైన కూడా మనం, ఆపోజిట్ టీమ్ లో వాళ్ళ మెంబర్స్ పైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి బాల్ అందించకుండా మనం వేరే ప్లేస్ కి మనం పాస్ చేయాలి. కాబట్టి విపక్షీయం పర్ నజర్ రఖనా चाहिए. చూడండి ఫుట్బాల్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, అలాగే మన టీమ్మేట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, వేరే టీమ్మేట్స్ ఆపోనెంట్ టీమ్మేట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. గోల్ పర్ నజర్, గోల్ ఎక్కడ ఉంది, గోల్ ఎటువైపు ఉంది, ఎక్కడ కొట్టాలి, ఎలా కొడితే గోల్ అవుతుంది, ఆ విషయాన్ని కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. లైన్ పర్ నజర్, ఫుట్బాల్ కోర్ట్ ఏదైతే ఉందో ఈ ఫుట్బాల్ కోర్ట్ కి లైన్స్ ని కూడా దాటి వెళ్ళకూడదు. కాబట్టి లైన్ పర్ నజర్ రఖనా హై. సమయ పర్ నజర్, చెప్పాను కదండి ఒక సెషన్ 45 మినిట్స్ జరుగుతుందని, ఆ 45 మినిట్స్ టైం అయిపోతూ ఉంటుందండి. అక్కడ ఆ టైం పైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అప్నే పర్ నజర్, చివరికి మన పైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇన్ని సార్లు మనం ఇన్ని రకాలుగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే గానీ ఆటని ఆడలేం. యహ ఐసా ఖేల్ హై. ఇది ఎలాంటి ఆట అంటే జిస్మే ఏక్ కి తాకత్. ఇది ఎలాంటి ఆట అంటే ఒక్కరి బలమే. ఫర్ ఎగ్జాంపుల్ గోల్ కీపర్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోండి, అపోనెంట్ ఎన్నిసార్లు గోల్ కొట్టడానికి వచ్చినా ఆ గోల్ కీపర్ ఆపుతాడండి. అంటే ఏక్ కి తాకత్ సబ్కి తాకత్ హై. ఒకరి బలమే ఆ టీం కి బలం అవుతుందండి. और एक की कमजोरी वीकनेस అండి. కమజోరీ ఆపోజిట్ మజబూత్ అండి. కమజోరీ ఆపోజిట్ మజబూత్. ఏక్ కి కమజోరీ సబ్కి కమజోరీ హై. ఒకరి బలహీనత అందరికీ బలహీనత అయిపోతుంది, ఒకరి బలం అందరికీ బలం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్ కీపర్ కనుక వీక్ గా ఉంటే పాయింట్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారండి, ఆటోమేటిక్ గా టీం వీక్ అయిపోతుంది. సో ఒకరి బలంగా ఉంటే టీమ్మేట్స్ అందరూ కూడా బలంగా ఉన్నట్టేనండి. సో ఇక్కడ చూడండి ఎన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే ఈ ఆట అంటే చాలా మంది ఉత్సుకతతో ఉంటారు, చాలా మంది ఫుట్బాల్ ఆటని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఈ ఆటలో ఉన్నటువంటి ఆ ఎంజాయ్మెంట్ ని పొందుతూ ఉంటారు. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎలర్ట్నెస్ తో ఉండేటువంటి ఆట ఫుట్బాల్ అండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఫుట్బాల్ సచాయి కా ఖేల్ హై. సచాయి నిజాయితీ, హానెస్టీ అండి, నిజాయితీగా ఉండేటువంటి ఆట అండి ఫుట్బాల్. ఫుట్బాల్ एक సచాయి కా ఖేల్ హై. ఫుట్బాల్ అనేది ఒక నిజాయితీగా ఆడే ఆట. ప్రేమ కా ఖేల్ హై. ఇది ప్రేమతో ఆడుకునేటువంటి ఆట అండి. ప్రేమగా ఆడుకునేటువంటి, ప్రేమ అంటే ప్యార్ అండి, ప్యార్తో ఆడుకునేటువంటి ఆట. ప్రేమ ఆపోజిట్ ద్వేషం కూడా అండి. ఇస్మే జో వైర్ భావ్ రఖతా హై. వైర్ అనే పదానికి అర్థం శత్రు అండి. వైర్ అనే పదానికి అర్థం శత్రుత, వైరము. జో వైర్ భావ్ రఖతా హై, జో వైర్ అంటే శత్రు అండి, శత్రువు. భావ రఖతా హై. ఎవరైనా ఆటల్లో కనుక శత్రుభావంతో ఆడితే వాడు ఖిలాడి నహి, వాడు ఆటగాడే కాదండి, వాడు స్పోర్ట్స్ మ్యానే కాదు. దో పక్ష హై. ఇందులో రెండు టీమ్స్ ఆడతాయని మనం చెప్తున్నాం కదండి. ఒక టీమ్ లో 11 మెంబర్స్ ఉంటారు, ఇంకో టీమ్ లో 11 మెంబర్స్ ఉంటారు. ఇలా రెండు టీంలు ఆడతాయండి. దీనిలో దో పక్ష హై, దో టీమ్ హై. ఏక్ జీతేగా और दूसरा हारेगा. ఎవరు ఒకరు గెలిచారు అంటే ఇంకొకరు ఓడిపోతారండి. ఖచ్చితంగా మనం ఏ మ్యాచ్ అయినా అంతేనండి, ఏ స్పోర్ట్స్ అయినా ఏ గేమ్ అయినా సరే ఒక టీం గెలిచింది అంటే ఇంకో టీం ఓడిపోతేనే ఇంకో టీం గెలుస్తుందండి. और एक जीतेगा तो दूसरा हारेगा. జీతన ఆపోజిట్ హారనా అండి, జీతన ఆపోజిట్ హారనా, ఓడిపోవడం అండి. ఇస్మే నారాజగి గుస్సా అని, నారాజగి గుస్సా కోపము. ఇందులో కోపడాల్సిన విషయం లేదండి. యా వైర్ భావ్ కి క్యా బాత్. వైరము శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు, కోపడాల్సిన అవసరం లేదు. ఒక టీం గెలిచింది అంటే ఇంకో టీం ఓడిపోతుంది, అది కామన్ అండి. రెండు టీంలు ఆడతాయి, ఒక టీం గెలుస్తుంది, ఇంకో టీం ఓడిపోతుంది. అంత మాత్రాన ఓటమి వచ్చినంత మాత్రాన ఆ టీం పైన కోపంగా ఉండడం లేదా శత్రుత్వాన్ని పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఏక్ బార్ హారేగా తో అగ్లీ బార్ జీతోగే. ఒకసారి ఓడిపోయావు అంటే రెండోసారి నువ్వు గెలవచ్చు, అవకాశం ఉంటుంది. జీతనేకి కోషిష్ కర్నా చాహియే. జీతనా అంటే గెలవడం, జీతనేకి కోషిష్ అంటే ప్రయత్నం అండి, ప్రయాస్. గెలవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. और విపక్షి అగర్ జీతతా హై తో, ఒకవేళ నీ అపోనెంట్ గెలిచాడు అంటే ఉస్కే ఖేల్ కో సమझो. అతను ఎందుకు గెలిచాడో అర్థం చేసుకో. ఆ ఆటలో ఏ టెక్నిక్స్ వాడాడు,
ఎందుకని అతను గెలిచాడు అన్న విషయాన్ని తెలుసుకో. ఆరు ఉస్కి సరాహనా అంటే ప్రశంస అండి, ప్రశంసించు, వాడి ఆటని అర్థం చేసుకో. ప్రశంస ఉస్కి ఖేల్కో ప్రశంస కరో, అతని ఆటని నువ్వు అభినందించు. ఎందుకు గెలిచారో అర్థం చేసుకో, ఆ ఆటని అభినందించు. అప్పుడు హార్సే నీ సీఖో. చూడండి, మన ఓటమి నుండి కూడా నేర్చుకోవచ్చు. మనం ఎందుకు ఓడిపోయాం, ఈ ఓటమి గల కారణం ఏంటి, అలా కనుక్కొని మళ్ళీ వాటిని మనం కరెక్ట్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ గేమ్ లో కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది వస్తుందండి. ఇదే కాదండి, ఏ పోటీ పరీక్ష అయినా సరే మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటి, మనం సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి తెలుసుకొని దానికన్నా ఓవర్కమ్ చేస్తే అప్పుడు జీవితమే సీఖో. అంతేకాదు, మనం గెలిచినప్పుడు ఎందుకు గెలిచామో, ఆ ఏ ప్లాన్స్ చేయడం వల్ల ఆట గెలిచామో తెలుసుకొని ఆ ప్లాన్స్ ని మళ్ళీ నెక్స్ట్ టైం మ్యాచ్ లో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలండి. సో ఆ విధంగా మనం ఓటమి నుండి నేర్చుకోవాలి, గెలుపు నుండి కూడా నేర్చుకోవాలి. లాస్ట్ పారాగ్రాఫ్ చూద్దామండి. ఆజ్ తక్ మైనే, ఆజ్ ఆపోజిట్ కల్ అండి, ఆజ్ ఆపోజిట్ కల్. ఆజ్ తక్ మైనే ఇప్పటి వరకు నేను కిసి బడి టీమ్ మే, బడి ఆపోజిట్ చోటి అండి, బడి ఆపోజిట్ చోటి, బడి టీమ్ మే నహీ ఖేలా. ఇప్పటిదాకా నేను ఏ పెద్ద టీం కి ఆడలేదండి. पर एक दिन ऑपोजिट रात दिन ऑपोजिट रात एक ऑपोजिट अनेक दिन ऑपोजिट रात मैं अपने ही देश की किसी बड़ी टीम में జరూర్ ఖేలుంగా. నేను ఏదో ఒక రోజు మన దేశానికి సంబంధించిన ఏదో ఒక టీమ్ లో ఖచ్చితంగా నేను ఆడడం జరుగుతుంది. ఖేలుంగా ఫ్యూచర్ టెన్స్ అండి, ఖేలుంగా, ఆవుంగా, జావుంగా. మై వచ్చినప్పుడల్లా మనం ఇలా ఉపయోగిస్తాం, మై ఖేలుంగా, మై ఆవుంగా, దేఖుంగా, ఇలాంటివన్నీ. యహీ నహీ, ఇంతేకాదు, మై బాహర్ భీ ఖేల్నా చాహతా హూ, నేను వేరే దేశానికి వెళ్ళి కూడా నేను ఆట ఆడాలనుకుంటున్నాను ఫుట్బాల్. ఆజ్ నహీ తో కల్ మేరీ ఇచ్చా చాహ అండి, చాహ డిజైర్, కామనా चाह, कामना, अभिलाषा, आकांक्षा, इच्छा, कामना, ఇవన్నీ కూడా మీనింగ్స్ అండి. ఇచ్చా, చాహ జరూర్ పూరి హోగి, పూరి అధూరి అండి, ఆపోజిట్ అధూరి, పూరి ఆపోజిట్ అధూరి, జరూర్ పూరి హోగి, ఖచ్చితంగా నా కోరిక ఏదో ఒక రోజు కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా లేక చివరికి వచ్చేటప్పటికి నేను ఏదో ఒక దేశానికి సంబంధించి ఏదో ఒక టీం కి ప్రాతినిధ్యం వహించాలని, ఆ టీం లో ఆడాలని, బయట దేశాలకు వెళ్ళి కూడా నేను ఆడాలని కోరికని వెలిపించడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, ఇదండి కంప్లీట్ గా ఫుట్బాల్ లెసన్. ఈ లెసన్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.